కాకినాడ రూరల్ నియోజకవర్గంలో కూటమి నాయకుల అంతర్గత విభేదాలు బట్టబయలయ్యాయి. కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ టీడీపీ సీనియర్ నాయకుడు, నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి గురువారం తన పదవికి రాజీనామా చేశారు. నియోజకవర్గంలో జరుగుతున్న అంతర్గత విభేదాలు, కార్యకర్తల సమస్యలకు న్యాయం జరగకపోవడంతో రాజీనామా చేశానని పిల్లి సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. ఎన్టీఆర్ స్థాపించిన రోజుల్లోనే టీడీపీలో చేరి ఇప్పటి వరకు పార్టీలోనే పనిచేస్తున్నానని గుర్తు చేశారు. రూరల్ కోఆర్డినేటర్ గా 14 నెలలు పనిచేసినప్పటికీ నియమితులైన వ్యక్తులు అభివృద్ధి పక్కన పెట్టి స్వప్రయోజనాల కోసం క్యాడర్ ను విభజించారని ఆరోపించారు. అలాగే పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు వద్ద సమస్యలు వివరించినప్పటికీ పరిష్కారం రాలేదని మనస్తాపం వ్యక్తం చేశారు. అయితే కోఆర్డినేటర్ పదవికి మాత్రమే రాజీనామా చేశానని, ఇకపై కూడా క్రియాశీలక కార్యకర్తగా పార్టీలో కొనసాగుతానని సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. ఈ సమావేశానికి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే ఎస్పీఎస్ఎన్ వర్మ హాజరయ్యారు. రూరల్ మండల కమిటీల్లో జరిగిన వివాదాల నేపథ్యంలో అధిష్టానం ఆదేశాల మేరకు వాటిని తాత్కాలికంగా నిలిపివేసినట్లు ఆయన వివరించారు. త్వరలో సీనియర్ నాయకుల పర్యవేక్షణలో కొత్త కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు వర్మ తెలిపారు. ఉద్దేశం కూడా తెలుసుంటుంది. ఈ నియోజకవర్గానికి కోఆర్డినేటర్గా నన్ను నియమించి 14 నెలలు అయింది సుమారు. నేను రాత్రి మనస్తాపం చెంది కొన్ని విషయాల్లో ఇంతకు ముందే నా సహచరులు అందరితో కూడా మాట్లాడటం కూడా జరిగింది. ఏంటి పరిస్థితి, మనం ఏం చేయలేకపోతున్నాం పార్టీ పరంగా, ప్రజలకు కానీ కార్యకర్తలకు కానీ, ఏదైనా హాస్పిటల్, ఏదైనా పోలీస్ స్టేషన్, చిన్న చిన్న విషయాల్లో కూడా కార్యకర్తలకు న్యాయం జరగటం లేదు అన్నది మనస్తాపం చెంది ఈ కోఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడం జరిగింది. ఈ రాజీనామా అన్న విషయం 2-3 రోజులు 4 రోజుల క్రితమే నిర్ణయించుకోవడం జరిగింది. కానీ ఎందుకు మేము ఆగేమంటే, గ్రామస్థాయి నుంచి కూడా పార్టీ పాడవకూడదు, గ్రామస్థాయి నుంచి పార్టీలు, సెక్రటరీలు, అలాగే కమిటీ, అలాగే మండల కమిటీలు అన్నీ కూడా ఒక మంచి వ్యక్తుల్ని నియమించాలన్న ఒక సదుద్దేశంతో క్లస్టర్లు కానీ, యూనిట్లు కానీ, బూత్ కన్వీనర్లు కానీ, గ్రామ కమిటీలు కానీ ఇప్పటి వరకు వేసాం. నిన్న ఒకటి, ఇవాళ ఒకటి మండల పరిషత్ పార్టీ మీటింగ్ పెట్టమని కాకినాడలోనేమో పార్టీ ఆఫీసులో పెట్టాం, అక్కడేమో వ్యాలీలోనేమో ఆ కార్యక్రమం జరిగింది. మరి నిన్న కొన్ని కారణాంతర వల్ల రసాబస అయింది. రసాబస అయినప్పుడు దానికి బాధ్యులు నన్నే చేస్తారు. ముందు అందులో ఏం తేడాలా, ఎందుకంటే ఒక బలహీన వర్గం వాడు ఒక రాజకీయ నాయకుడై ఆ గ్రామ కమిటీ ప్రెసిడెంట్ నీ గురించి చెప్తే నీకు ఫోన్ చేసి చెప్తాం. ఇంత కట్టుబడి చేసినందుకు ప్రతిఫలం మీద ఒక రాజకీయ నాయకుడిని రాత్రి పగల్లో మీకు అందరికీ తెలుసు. కానీ అవతల ఎమ్మెల్యే, మీరు ఎమ్మెల్యే గురించి ఫేవరబుల్ గా మాట్లాడుతుంది, ఇబ్బందులు మీరు మాట్లాడకపోవచ్చు. 24 అవర్స్ లో మాక్సిమం అవర్స్ కష్టపడ్డవాడు నేను, మా కార్యకర్తలు. ఇవాళ నాకు ప్రభుత్వం ఇచ్చింది ఏంటి, ఈయన ఇచ్చింది ఏంటి, దేనికి నేను కోఆర్డినేటర్గా ఉండాలో చెప్పండి. పార్టీ గురించి చెప్తాం. సాక్షాత్తు సీఎం గారికి 4 సార్లు చెప్తాం. నీవు ఎప్పుడు అడిగినా ఒకే మాట, నా చైర్ నాకు రానియండి. సీఎం నాయకులకి, కార్యకర్తలకి, మరి సత్యబాబు గారికి, అనంతలక్ష్మి గారికి, పెద్దలందరికీ కూడా నమస్కారం. వాస్తవాలు మీకు తెలియజేయాలి. ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు
పార్టీ పిల్లి సత్యబాబు గారిని పిలిపించడం ఒకటే మాట దంపతులు ఇద్దరు చెప్పారు. ఆ రోజు అనంతలక్ష్మి గారికి కాలు ఎరగడం ఏదో జరిగింది. అదే చెప్తే ఆవిడ వచ్చారు. మేము పార్టీకి ఏ రోజు ద్రోహం చేయము, పార్టీలోనే చనిపోతాం. పార్టీ జెండా కప్పాలంటే మేము పార్టీకి ఎప్పుడూ వ్యతిరేకం కాదని బల్లగుద్ది చంద్రబాబు నాయుడు గారికి ఆ రోజు దగ్గర చెప్పడం. అలాగే కూటమి నిబద్ధతతో అందరం కూడా నేనవచ్చు, సత్యబాబు అవ్వచ్చు, భార్య పిల్లలతో పనిచేశారు లీడర్ అందరూ కూడా. మరి అదేవిధంగా చిన్న సమస్యలు వస్తాయి. కూటమి అన్నాక సమస్యలు కొంతమంది ఓపికగా భరించగలరు, కొంతమందికి ఆత్మాభిమానం చంపుకోవడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. అటువంటి పరిస్థితులు కూడా తలెత్తుతున్నాయి. ఇవన్నీ ఆయన వివరంగా చెప్పారు. రాత్రి చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారికి, పల్లాశ్రీని గారికి ఫోన్ చేసి సత్యబాబు గారి ఇష్యూ నన్ను వెళ్ళమని నారాయణ గారు చెప్పారు. సార్ ఆదేశాలు చెప్పి రాత్రి నుంచి ట్రై చేస్తుంటే పొద్దులు దొరికాడు. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. త్వరలో 9 రాష్ట్రాల్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాల నిర్మాణాలకు చర్యలు. టీటీడీ పాలక మండలి సభ్యులు జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ వెల్లడి. కాకినాడ రూరల్ నియోజకవర్గంలో బయటపడ్డ కూటమి నాయకుల అంతర్గత విభేదాలు. తమ కార్యకర్తలకు న్యాయం జరగడం లేదంటూ తన పదవికి రాజీనామా చేసిన టీడీపీ సీనియర్ నాయకుడు నియోజకవర్గ కోఆర్డినేటర్ పిల్లి సత్యనారాయణమూర్తి. పార్క్ చేసిన కార్ల డిక్కీ నుంచి ₹1 కోటి విలువైన బంగారం చోరీ. నిందితుడిని అదుపులోకి తీసుకుని చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించిన కాకినాడ జిల్లా ఎస్పీ బిందు మాధవ్. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.